ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువ తగ్గించుకో. ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా. ఈ వాక్యంలో ప్రియులారా, కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం. చెప్పండి ఆ మాట. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు. ఈ రోజున మనం దేని మీద, ఎవరి మీద ఆధారపడుతున్నాము అని పరీక్షించుకోవాలి. దేవుని మీద నిజంగా నువ్వు ఆధారపడగలిగితే అక్కడ భక్తుడు అంటున్నాడు చూడండి, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. అంటే దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినానో నేను భయపడను అని భక్తుడు పలుకుతున్నాడు. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన గుండెల్లో భయం ఉండదంట. అదే గుర్తు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు భయం ఉండదు కదా. అంటే భయం కలుగుతుందంటే అర్థం ఏంటి చెప్పాలి. భయం కలుగుతుందంటే అర్థం ఏంటి? దేవుని మీద ఆధారపడినట్ట. ఇప్పుడు ఆ కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి, అక్కడ అందరు బైబిల్ తీశారా? ఇంకోసారి చదవండి అన్నమాట. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని ఉంటాను అంటున్నాడు. చూడండి, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినను నేను భయపడను. 10,000 మంది శత్రువులు నా మీదకు వచ్చినా నేను భయపడను. దాని స్తోత్రం కలుగును గాక. 10,000 మంది శత్రువులు నా మీదకు వచ్చినా నేను భయపడను. ఈ రోజున ఈ భయం అనేది మనల్ని కృంగదీస్తుంది. ఈ భయం అనేది మనల్ని బాధ పెట్టింది. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భయం అనేది మనల్ని సంతోషంగా నిద్రపోనివ్వదు. ఏదో ఒక కలవరం, ఏదో ఒక టెన్షన్. నీవు ఆ టెన్షన్లన్నీ జయించి భయం లేకుండా బ్రతకాలంటే నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. నీవు పుట్టినప్పుడే నీకేం జరగాలో దేవునికి తెలుసు. వాక్యం చెప్తుంది ఏమనంటే, నువ్వు చింతించడం వలన మూరడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. సృష్టించిన సృష్టికర్త మీద ఆధారపడకుండా, ఆనుకోకుండా ఎవరెవరి మీదో ఆనుకుంటుంటారు కొంతమంది. ఎవరెవరి మీదో, డబ్బు మీద ఆనుకునేవాళ్ళు కొంతమంది మీద ఆనుకుంటారంట. కొంతమంది ఆ విషయాలు చెప్పి తర్వాత దేవుని మీద ఆధారపడితే ఎన్ని కార్యాలు జరుగుతాయి మీకు చెప్తాను. దాని స్తోత్రం కలుగును గాక. కొంతమంది కొన్నిటి మీద ఆనుకుంటారంట. సామెతల గ్రంథం 3:5 ఏమని రాయబడిందంటే, కొంతమంది సుబుద్ధి మీద ఆధారపడి బ్రతుకుతారంట. సుబుద్ధి అంటే ఏంటి? తన మీద తాను ఆధారపడతాడు. వాక్యం చెప్తుంది, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నువ్వు నీ పూర్ణ హృదయముతో. చాలామంది మేమే తెలివైన వాళ్ళం, మేమే చాలా జ్ఞానం కలిగిన వాళ్ళం, మేమే చాలా పెద్ద మేధావులమని సొంత బుద్ధి మీద ఆధారపడతారు.
దేవుడి మీద ఆధారపడరు వీళ్ళు. సొంత బుద్ధి మీద ఆధారపడితే వీళ్ళ బుద్ధి ఏం చేసిద్దంటే వీళ్ళ కొంప ముంచిద్ది. అందుకే వాక్యం చెప్తుంది అక్కడ, స్వబుద్ధి మీద నువ్వు. ఒక పక్క సేవకుడు చెప్తుంటాడు, ఒక పక్క దేవుడు మాట్లాడుతుంటాడు, నా కుమారుడా అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు అని. స్వబుద్ధి మీద ఆధారపడే వాళ్ళు ఎవరయ్యా అంటే, బైబిల్లో దేవుడు మానవులను ప్రపంచ బూదిగంతముల వరకు విస్తరించమని చెబితే వీళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఒక పెద్ద గోపురం కట్టాలనుకొని నిర్ణయించుకున్నారంట. దేవుడేమో విస్తరించమంటున్నాడు, వీళ్ళేమో ఒక పెద్ద గోపురం కట్టుకొని పేరు తెచ్చుకోవాలి అని ప్రారంభించినప్పుడు దేవుడు పనులు ఆటంకపరచల, కొంత పని అయిన తర్వాత ఆటంకపరచల, పూర్తి కాబోయే సమయంలో ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. కారణం ఏంటి? స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు కొంత దూరం వెళ్తావు, కొన్ని పనులు జరుగుతాయి, నువ్వు అనుకుంటావు ఇవన్నీ నా వల్లే కదా జరిగింది అనుకుంటావు, కానీ ఫైనల్లో నువ్వు ప్రారంభించినవి మాత్రం ఏమైపోతాయి అంటే తారుమారు అయిపోతాయి. ఇలా చేయకుండా ఉండాల్సింది కదా, ఈ మార్గంలో రాకుండా ఉండాల్సింది కదా, అయ్యో నేను ఇలా చేయటాన్ని బట్టే ఈ గతి పెట్టింది నాకు. ఈ సుబుద్ధి మీద నువ్వేం పడకూడదు, ఆధారపడకూడదు. సుబుద్ధి సొంత జ్ఞానం. కొంతమంది ఇదిగో ఈ సుబుద్ధి మీద ఆధారపడి కొంపలు ముంచుకుంటారు. దాని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు పడవలో వెళ్ళినప్పుడు ప్రతి చోట యేసు ప్రభువారు శిష్యులతో ఉండేవాడు. ఒక దినాన యేసు ప్రభువారు కొన్ని రొట్టెలని చేపలని ఆయన ఒక అద్భుతం చేసి అనేక మందికి పంచునట్లు చేశాడు. ఆయన వచ్చేదాకా నా ప్రియమైన బిడ్డలారా, అంటే ఇప్పుడు ఈ అద్భుతం జరగటం వలన ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలనుకుంటే ఆయన అట్లా కొండల్లోకి వెళ్ళిపోయాడంట. ఈ శిష్యులు ఏం చేయాలి? ఆయన వచ్చేంతవరకు ఎదురు చూడాలా. వీళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకొని, అరే పేతురు, యోహాను, యాకోబు ఆయన ఎప్పుడొస్తాడో ఆయన వచ్చేంతవరకు మనం ఎదురు చూడాలంటే మనకు అయ్యే పని కాదు, కానీ ప్రయాణం సాగించండి రా అని వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని సుబుద్ధి మీద ఆధారపడి ప్రయాణాన్ని సాగించారంట. చూడండి, ఆ ప్రయాణం సుబుద్ధి మీద ఆధారపడి సాగుతున్న ప్రయాణం కొంత దూరం వెళ్ళింది. దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే 2 కోసులు దూరం వెళ్ళిపోయిందంట. ఏ గాలి లేదు, ఏ తుఫాను లేదు, ఏ వర్షము లేదు, ఏ అలలు ఎగసిగొట్టింది లేదు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఆయన వస్తే అంత, రాకపోతే అంత, మనకై మనం వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళగానే గాలి తుఫాను ప్రారంభమైంది, అలలు ఎగసి కొడుతున్నాయి. అంతకుముందు కాలంలో యేసు ప్రభువారితో వారు ప్రయాణం చేసినప్పుడు, యేసు ప్రభువారి మీద ఆనుకున్నప్పుడు వారు చేరవలసినటువంటి గమ్యానికి క్షేమంగా చేరారు. ఇప్పుడు జీవితం అంతా కూడా అయోమయమైపోతుంది. నిజంగా మీరు ఎప్పుడైనా సముద్రములో ఒక పడవ కానీ ఓడ కానీ చిక్కుకుపోతే ఆ అలలు ఎంత భయంకరంగా కొడతాయో చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, యూట్యూబ్లో చూడండి. చిక్కుకుపోయినప్పుడు ఆ రాకాసి అలలు ఎంత భయంకరంగా కొడతాయో. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మన సుబుద్ధి మీద ఆధారం చేసుకొని, సుబుద్ధిని ఆధారం చేసుకొని మనం ప్రయాణం చేశాం, చూడు చచ్చేంత పరిస్థితి ఏర్పడింది అని ఒకరి మీద ఒకరు కొనుక్కోవడం ప్రారంభమైంది. ఒక వ్యక్తి వారి పడవకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడంట. వాళ్ళు అనుకున్నారు ఇది సముద్రం కదా, ఎంతోమంది ఈ సముద్రంలో జరిగినటువంటి అపాయాలకి గురై చచ్చిపోయి ఉంటారు, వారిలో ఎవరో ఒక వ్యక్తి దయ్యమై వస్తున్నాడు అనుకున్నారు. కానీ దయ్యం కాదు, యేసు ప్రభువారు వారి ముందు వస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఆయన్ని పక్కన పెట్టినా వెనకబెట్టిపోతున్నా ఆయన ముందే ఉన్నాడంట. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు నీ సుబుద్ధి మీద ఆధారపడి దేవుణ్ణి పక్కన పెట్టి నీ స్వచ్ఛతంగా వెళ్తావు, కానీ దేవుడు నీ ముందే ఉంటాడు. ఎందుకని? ఆయన ప్రేమ తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ. తల్లి ప్రేమ బిడ్డలను గమనిస్తూ ఉంటుంది, అవునా కదా?
తల్లి ప్రేమ బిడ్డలను ఏం చేస్తుంది? గమనిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ కూడా అంతే. ఇప్పుడు యేసు ప్రభువారిని వాళ్ళు పక్కన పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు సుబుద్ధి మీద ఆధారపడి. కానీ వాళ్ళ సుబుద్ధి మీద ఆధారపడిన వాళ్ళ బ్రతుకులు సముద్రములో అపాయానికి గురైపోయాయి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతారు, ఏం చేయలేరు, ఇట్లా ఒడ్డుకు రాలేరు, అలాగే ఆ గమ్యానికి చేరలేరు. కొంతమంది జీవితాలు కూడా అటు ఇటు కాకుండా అయిపోతాయి. వాళ్ళు ఆలోచిస్తారు, బాధపడతారు, ఈ మార్గంలో రాకుండా ఉండాల్సిందే, అప్పుల పాలైపోయాం, ఇబ్బంది పడుతున్నాం, రోగాల పాలైపోయాం, సమస్యల పాలైపోయామని. ఇప్పుడైనా సరే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మీద ఆనుకో, నా మీద ఆధారపడు. ఇప్పుడు దాకా నీ సుబుద్ధి మీద ఆధారపడి వెళ్ళిపోయావుగా, ఇప్పుడైనా నా మీద ఆధారపడు. తన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా మీరు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడితే నీకు భయం లేకుండా, టెన్షన్ లేకుండా నా దేవుడే మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీరు హాయిగా నిద్రపోతారు. దేని స్తోత్రం కలుగును గాక. హాయిగా పడుకుంటారు. 10,000 మంది దండెత్తి వచ్చినా దేనికి నేను భయపడను. కొంతమంది సుబుద్ధి మీద ఆధారపడతారంట. మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నా ప్రియని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది సుబుద్ధి మీద ఆధారపడితే, కొంతమంది బైబిల్ వాక్యంలో రాయబడిందండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని, వారి రథములు విస్తారములనియు రౌతులు బలాజ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. కొంతమంది చూడండి, ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని. గుర్రములు అంటే ఏంటి? సాధనాలు, ప్రయాణ సాధనాలని, కొన్ని వస్తువులను ఆధారం చేసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గుర్రాలంటే ఈ రోజుల్లో మనకి వెహికల్స్ ఉన్నాయి, బైకులు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు ఇట్లాంటివి. ఆ రోజుల్లో గుర్రాలే. గుర్రములను కూడా కొంతమంది ఆధారం చేసుకుంటారంట. నాకేమో ఒక ఆటో ఉంది, నాకేమో ఒక ట్రాక్టర్ ఉంది, నాకేమో ఒక బస్సు ఉంది, నాకేమో ఒక ఆటో ఉంది. వాటిని ఆధారం చేసుకోవచ్చా? వాటిని కూడా ఆధారం చేసుకోకూడదు అంటున్నాడు దేవుడు. గుర్రములను ఆధారం చేసుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకున్నటువంటి ఈ సాధనాలను నువ్వు ఆధారం చేసుకోకూడదు. నాకేంటి, నాకు 10 లారీలు ఉన్నాయి, నాకేంటి, నాకు 10 బస్సులు ఉన్నాయి, నాకేంటి, నాకు 10 ఆటోలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుంటావా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటావా? కొంతమంది ఇట్ట ప్రయాణ సాధనాలను ఆధారం చేసుకుంటారంట. అట్లా అంటే వాటిని ఆధారం చేసుకుంటే వాక్యం చెప్తుంది, వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ. మరి కొంతమంది 47 యెషయా గ్రంథం 47:9లో రాయబడింది. మరి కొంతమంది అంట వాక్యంలో రాయబడింది చూడండి, ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూసినను, అత్యధికమైన కర్ణపిశాచి తంత్రములను నీవు ఆధారం చేసుకునినను అపాయములు నీ మీదకి పూర్తిగా వచ్చును. కొంతమంది దేని ఆధారం చేసుకుంటారంట చూడండి, శకునములను, కర్ణపిశాచి తంత్రములను ఆధారం చేసుకుంటారంట. తాయెత్తులని, యంత్రాలని, వీటిని ఆధారం చేసుకుంటారంట కొంతమంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. తాయెత్తులో ఏమి లేదో, యంత్రాల్లో ఏమి లేదో, శకునాల్లో ఏమి లేదో, మంత్రాల్లో ఏమి లేదో. పిచ్చి ప్రజలు, పిచ్చి ప్రజలు. నువ్వేదో మంత్రిగానే సమస్య పోయే పని అయితే ఇక అందరం మంత్రాల వైపు తిరగాలిగా, అందరం మంత్రాల వైపు తిరగాలి కదా. పిచ్చి వాళ్ళారా, సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, సాధనాలను ఆధారం చేసుకోకూడదు. చివరికి తంత్రాలను, మంత్రాలను, కర్ణపిశాచి అంటే చోటు చెప్పేవాళ్ళు. అమ్మా మాకెన్ని రోజులు కీడు, నువ్వు ఎప్పుడు బాగుపడతావు? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పటికీ బాగుపడవు. దేవుడు అంటున్నాడు, ఆ వాక్యం చదవండి, నీవు అధికముగా శకునము చూసినను,
అత్యధికమైన కర్ణ పిచాచి తంత్రములను నీవు ఆధారం చేసుకుని నేను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అంటే వాటిని మనం ఏం చేసుకోకూడదు, ఆధారం చేసుకోకూడదు. తను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మరి కొంతమంది అందాన్ని ఆధారం చేసుకుంటారంట. దేన్ని ఆధారం చేసుకుంటారు చెప్పండి? అందాన్ని ఆధారం చేసుకుంటారంట. దేని స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడింది, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లపోతివి. కొంతమంది దేన్ని ఆధారం చేసుకున్నారట? అందాన్ని. నాకెంత అందముందో, నాకెంత అందముందో, ఎంత సౌందర్యం ఉందో. అందము శాశ్వతమా చెప్పండి? అందము శాశ్వతమా? అందము మాయ, నిలకడలేనిది. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఉందని, సౌందర్యం ఉందని విచ్చలవిడిగా నీ శరీరాన్ని పాపానికి అప్పగించుకున్నావా? ఒకరోజు ఆ శరీరములో అందము పోవటమే కాదు, ఆరోగ్యం పోయిద్ది, అన్నీ పోతాయి నీకు. నాకు అందముంది, అందముంది, అందముంది. చాలామంది అండి ఈ అందాన్ని కూడా ఆధారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి దేవుడు ఇచ్చిన అందం ఉంటుందా? మరి కొంతమంది తెచ్చిపెట్టుకుంటారు అందాన్ని. ఈ మేకప్లు వేసుకొని, ఏం వేసుకొని? మేకప్లు వేసుకొని. దాని స్తోత్రం కలుగునుగాక. మేకప్లు వేసుకొని తెచ్చిపెట్టుకుంటున్నారు అందాన్ని. నా ప్రియతని పెట్టలారా, అందము మోసకరం, అందము మోసకరం. నీ అందముతో ఎంతమందిని పాడు చేస్తావు? నీ అందముతో ఎంతమందిని మోసం చేస్తావు? నీ అందముతో ఎన్ని రోజులు విర్రవీగుతావు? వయస్సు గతించే కొలది అందం కూడా ఏమైపోతుంది? గతించిపోతుంది. నా ప్రియతని పెట్టలారా, ఈ అందము స్థిరము కాదు. దీనిని కూడా మనం ఆధారం చేసుకోకూడదు. ఈ అందం ఉంటే కొంతమంది పాపం చేయటానికి నీ దగ్గరికి రావచ్చు. ఈ అందానికి ఆకర్షితులై కొంతమంది నీ దగ్గరికి వచ్చి పాపం చేయొచ్చు. కానీ ఒక దినాన ఈ అందానికి లోబడి అందాన్ని మెరుగు చేసుకొని అందం కోసం పిచ్చిలేసిన నీకు ఒక దినాన పిచ్చి లేసేటట్టు చేస్తాడు దేవుడు. దేవుడు అందం ఎందుకు ఇచ్చాడు? అందం ఎందుకు ఇచ్చాడు? షారా ఉంది, అందగత్య. ఏ పాపమన చేసిందా? రెబకా చక్కనిది అని ఉంది బైబిల్లో. ఏ పాపమన చేసిందా? అందం ఉందని ఇచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు ఎంతమంది? కొంతమంది అందాన్ని ఆధారం చేసుకుంటున్నారంట. దేని స్తోత్రం కలుగునుగాక. మరి కొంతమంది సునీతిని ఆధారం చేసుకుంటారంటండి. ఎహెజ్కేలు గ్రంథం 33:13లో రాయబడింది, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని, ఏం ఆధారం చేసుకొని? పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. నీతి అంటే ఏంటి? వాళ్ళకంటే నేను బెటరే, వాళ్ళకంటే ప్రార్థనలో నేను బెటరే, వాళ్ళకంటే నేను ఆత్మీయతలో బెటరే. కొంతమంది అంటారు చూడు, మా అమ్మోళ్ళు అసలు ప్రార్థన చేయరు, నేనే బాగా చేసుకుంటా, వాళ్ళకంటే నేను బెటరే. నీతిని ఆధారం చేసుకోకూడదు. నీ భక్తి ఎంత పెరిగినా పోనీ, నీ నీతి ఎంత పెరిగినా పోనీ, ఒకళ్ళని కొలుచుకుంటుంటారు చూడండి కొంతమంది. దాని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అలా ఉన్నారు, నేను అలా లేను. బైబిల్లో ఒక పరిసయ్యుడు ఉన్నాడు, ఒక సుంకరి ఉన్నాడు. ఇద్దరు మందిరంలోకి వెళ్ళి ఒక అతను బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడంట, ఒక అతను లోనుండి ప్రార్థన చేస్తున్నాడు. లోనకి వెళ్ళిన వాడు పరిసయ్యుడు, బయట ఉన్నవాడు సుంకరి. లోనకి వెళ్ళిన వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీకు స్తోత్రం, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, దశమా భాగాలు ఇస్తున్నాను, అన్యాయస్తుని వలె, సోరు వలె, దొంగ వలె, వ్యభిచారి వలె నేను లేను. అదిగో బయట ప్రార్థన చేస్తున్నాడు చూడు, వాడి వలె కూడా నేను లేను. చూడండి, సునీతిని ఆధారం చేసుకొని ఇతరులను ఏం చేస్తున్నాడు? విమర్శ చేస్తున్నాడు. నీకు అందరికంటే గొప్ప ప్రార్థన చేసే అనుభవం ఉంటే దేవుని స్తోత్రం, కాపాడుకో. అందరికంటే
నేను నీతిమంతుని అనుకుంటే స్తోత్రం, నీతిగానే బ్రతుకు. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసి వాళ్ళకంటే నేను బెటర్ అనుకున్నావా, నీ సునీతి నీ కొంప ముంచేసిద్ది. ఇక్కడ చూడండి, ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? సునీతిని ఆధారం చేసుకున్నవాడిని మెచ్చుకున్నాడా? గుండెలో బాదుకొని నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు అయ్యా అని రొమ్ములు బాదుకొని ఏడ్చిన ఆ సుంకరి ప్రార్థన ఆలకించి అతన్ని మెచ్చుకున్నాడా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘాలలో కొంతమంది ఇదిగో ఏం కంటే నేను బెటరే, ఆమెం పడిద్దా మొహం, ఆమె కంటే నేను బాగా పాడతాను. ఇదే సునీతి అంటే. పాడితే పాడండి, దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు స్పర్జన్ ఉన్నాడు, నాకంటే బ్రహ్మాండంగా పాడతాడు, పాడితే పాడనివ్వండి ఆయన్ని, నేనేం కాదంటానా? చేతులు పైకి ఎత్తి గడిగా చెప్పండి. ఇప్పుడు అలాగే జక్రయ్య అన్నాడు, జక్రయ్య అన్నాడు, సీమోను కంటే బాగా పాడతాడా? పాడితే పాడనివ్వండి, ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళదే. కానీ నీతిని ఆధారం చేసుకోకూడదు. వాళ్ళకంటే నేను బెటరే, వాళ్ళకంటే నేను బెటరే, వాళ్ళే అట్ట ఇట్ట అన్నావా, వాళ్ళకంటే నిన్ను ఇంకా దిగజారితడి చేస్తాడు దేవుడు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏది ఇచ్చినా మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళకంటే బెటరో, వాళ్ళు అట్ట ఇట్ట అన్నావా, నువ్వు నీతిని ఏం చేసుకుంటున్నట్టు? ఆధారం చేసుకుంటున్నట్టు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇలా చాలా ఉన్నాయండి. కానీ మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని మాత్రమే ఆధారం చేసుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. కీర్తనాకారుడు 22వ కీర్తన 10వ వాక్యంలో అంటున్నాడు, చదవండి. గర్భవాసిని వాసినైనది మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. చప్పట్లు కొట్టగట్టిగా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మీరందరూ పలకండి ఒకసారి దేవుడు వైపు చూసి, నాకు ఆధారం నీవే అనండి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. డబ్బుని ఆధారం చేసుకోకూడదు, సౌందర్యాన్ని ఆధారం చేసుకోకూడదు, మాంత్రికులను ఆధారం చేసుకోకూడదు. సునీతిని ఆధారం, సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలి? దేవుని ఆధారం చేసుకోవాలి. అక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఆమేన్. రోజుకొకసారైనా మీరు ఆ మాట అనాలి, నాకు ఆధారం నీవే. ఒకసారి చెప్పండి అందరూ, మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. మనుషుల మీద అనుకుంటారా? దాని స్తోత్ర. చూడండి, ఇట్లా మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే,
10వ కీర్తన 9వ వాక్యంలో, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు. విడిచిపెట్టడు. నువ్వు దేవుని తప్ప ఇక దేనిని ఆధారం చేసుకున్నా సరే నువ్వు భూమి మీద బ్రతకడం కష్టమైతే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఎవరున్నా లేకపోయినా అన్నిటిలో నిన్ను పై స్థానంలో ఉంచుతాడు దేవుడు. ఆమేన్. అందరిలో నిన్ను గెలిపిస్తాడు దేవుడు. అందరిలో నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ప్రతిరోజు నా ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. నాకు డబ్బు ఆధారం కాదయ్యా, మనుషుల ఆధారం కాదయ్యా, నా బుద్ధి నీతి కూడా నాకు ఆధారం కాదని ఏడ్చి ఉదయాన్నే నా ఆధారం నీవేనయ్యా అని పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆనుకుంటే నీ స్థితి ఎలా ఉంటుందో చెప్తాను. బైబిల్లో అన్న ఉంది కదా, అన్నకి పిల్లలు లేరన్న సంగతి తెలుసు మనకి. మందిరంలోకి వెళ్ళి ఆమె హృదయమంతా కుమ్మరించి ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? ఏమని ప్రార్థన చేసి ఉంటుంది చెప్పండి మీరు? పిల్లలు లేరు. ఆమె చవతి రకరకాల నిందలేస్తుంది. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? కొంతమంది ఎక్కుతా ఉన్నారు, దిగుతూ ఉన్నారు. మందిరంలోకి వచ్చారా? ఎక్కుతా ఉన్నారు, దిగుతున్నారు. కొంతమంది అటు ఇటు కదులుతున్నారు. అన్న మందిరంలోకి వెళ్ళి ఆ పనులు చేయలా. ఏం చేసింది? బైబిల్ వాక్యంలో రాయబడింది, హృదయమంతా కుమ్మరించిందంట. మందిరంలో ఏడుస్తుంది. నా నిరీక్షణకు ఆధారమా, ఆధారమా. ఏడుస్తుందండి. నా భర్తకు చెప్పానయ్యా, నా సమస్య పోలేదు. నా తల్లిదండ్రులకు చెప్పానయ్యా, నా సమస్య పోలేదు. సమస్తానికి ఆధారభూతుడవైన ఇదిగో నీకు చెప్తున్నాను ఇప్పుడు. మందిరంలోకి వచ్చి చెప్తుంది. 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, యెహోవా ఆమెను జ్ఞాపకము, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకోగలిగితే దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి పూర్తిగా ఆయన మీద పడిపోతాం. ఆయన మీద పడిపోతాం. దాని స్తోత్రం కలుగును గాక. నర్సాపేట ప్రాంతంలో ఒక అక్కాయి ప్రార్థనకు వచ్చేది. ప్రార్థనకు వచ్చినప్పుడు జాగ్రత్తగానండి, ఇది ఒక సాక్ష్యం మీకు దీంట్లో ఒక మర్మం మీకు చెప్తాను. అంటే మర్మమేం కాదు, ఆమె జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి మనం. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎన్ని రోజుల నుండి ప్రార్థనకు వస్తుందో తెలియదు. ప్రార్థనకు వస్తున్నప్పుడు ఆమె కొద్దిగా సొంత భర్తను విడిచిపెట్టి ఇంకొక పురుషుని మీద ఆధారపడింది. అదేమన్నా లీగల్ అంటే లీగల్ కాదు, ఇల్లీగల్. ఈ విషయము ఎవరో చెప్పారన్నా, ఇట్లా పరిస్థితి పలానా ఆవిడ ఇట్లా తీసుకుంటుంది, బల్లారాధన ఇవ్వద్దన్నా అని ఎవరో చెప్పారు. ఓ రోజు నేను పిలిచి ప్రేమగా మాట్లాడా, అక్క ఇట్లా ఇదంట డైరెక్ట్గా అడుగుతున్నాను అనుకోమాట, తమ్ముడు అనుకోండి నన్ను, ఇట్లాంటివి వద్దాక అంటే ఆమె బడబడ ఏడవటం ప్రారంభించింది. అది తప్పని నాకు కూడా తెలుసన్నా, కానీ నాకు పిల్లలు ఉన్నారు, అందుకని నేను ఆయన మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ రిలేషన్ అనేది మాకు ఇప్పుడు కాదు, దాదాపు చాలా సంవత్సరాల నుండింది. ఇది పరిస్థితి, మా ఆయన తాగుబోతూ అట్లా అన్నట్టు మాట్లాడింది. నేను ఆ కూర్చోబెట్టి చెప్పాను, దేవుణ్ణి ఆధారం చేసుకో, నువ్వు చేయగలిగిన పని చేసుకో, కానీ ఆ తప్పుడు కార్యాల్లోకి వెళ్ళొద్దు. నేను చెబుతున్న మాట నాది అనుకోవద్దు. ఎవరు మాట్లాడుతున్నాడు అనుకోవాలి? దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో. ఒక అక్కగా చెప్తున్నా నీకు, ఇదేనంటే లేదన్నా, నా పిల్లలు చదువుకుంటున్నారన్నా, ఇదన్నా ఇదన్నా. సరే, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే నేను చెప్తున్నాను, ఇక నీ ఇష్టం.
అంతకంటే మనం ఏం చెప్పగలం చెప్పండి? నీ ఇష్టం అక్క అని చెప్పావు. దాని స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఏరియాలో అందరు గుంపులు గుంపులు కూడారు. ఎందుకు కూడుకున్నారో నాకు అర్థం కాల. నేను ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈవిడ అక్కడ సోకండాలు పెట్టి ఏడుస్తుంది. జనం అందరూ గుంపులు కూడి ఉన్నారు. నేను అదే మార్గంలో వెళ్తున్నాను. నేను ఈ మాట అయితే ఎప్పుడైతే అన్నానో ఇక మందిరాన్ని మానేసిందామా. నేను స్తోత్రం కలుగునుగాక. యథార్థవాది లోక విరోధి. నిజం చెప్పినప్పుడు కొంతమంది అంతే. నేను స్తోత్రం కలుగునుగాక. అది ఆ మంచిగా చెప్పినట్ట కాదా, లేకపోతే నా మంచిగా చెప్పుకున్నట్ట కదా. చెప్పాను ఇది దాకా దేవుడు మనకు ఆధారం. ఆ వ్యక్తి కాదు నీకు ఆధారం అంటే. నేను చెప్పిన మాట ఆమెకి ఏమి పెద్దగా నచ్చలేదు అట్టుకుంది. ఈలోపు ఈ 2-3 వారాలు అయిన తర్వాత నేను ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏడుస్తా ఉంటే ఏమైందని దగ్గరికి పోయాను. ఏమి ఏడుస్తుంది. అక్కడ ఒక వ్యక్తి మీద తెల్లగొడ్డ కప్పి ఉంచారు. ఉంచినప్పుడు ఆమె డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని ఏడ్చింది. ఏమన్నదంటే, అన్నయ్య నువ్వు ఆ రోజు నాకు చెప్పావు ఎట్ట పరిస్థితి, ఈ విధానంలో ఉండటం కరెక్ట్ కాదన్నావు. నేను సరి చేసుకున్నా బాగుండేది, అతను బ్రతికేవాడు. కానీ నేను ఇతనే ఆధారం అనుకోవటం వలన ఈరోజు ఇతనేమైపోయాడు, చనిపోయాడు. అంటే నేను చెప్పిన ఆ నైట్ దేవుడు ఆమెతో మాట్లాడాడంట, ఇలా చేయకూడదు ఇది అని. ఈలోపు ఆయనకి ఒక జ్వరం లాగా వచ్చి, ఆ జ్వరంలో ఏదో మొత్తానికి కామెరలాగా బాగా ముదిరిపోయి ప్రాణం పోయింది. ఈలోపు ఆమెనది, ఏనే సర్వమని ఆధారపడితే నా జీవితం ఏమైపోయింది, అర్ధంతరంగా నిరాశ నిస్పృహలో గురైపోయింది. ఈ భూమి మీదకి ఏ మనిషి మీద కూడా ఆధారపడకూడదు. ఇక అంటుంది, ఇక చచ్చిపోయేంతవరకు ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. చప్పట్లు కొట్టి కిటికలు చెప్పండి. హల్లెలూయా. కొంతమంది తెలుసో తెలియకో దేవుని నమ్మకం ముందు కొన్ని పొరపాట్లో జారిపోతారు. దేవుడు అంటున్నాడు, జారిపోయిన నీవు మళ్ళీ ఒడ్డెక్కు. తెలిసింది కదా, ఇక ఒడ్డెక్కి నా మీద ఆధారపడు. ఇప్పుడు పాపాత్మరాలు ఉంది, నువ్వు పాపం చేసావు నా దగ్గర రావద్దు అనడా? అమ్మా ఇక మీదట ఏం చేయొద్దు. యేసయ్య ఏమంటాడంటే, చీపో అసహ్యురాల అనడో, కానీ మళ్ళీ న్యాయమైన మార్గంలోకి రమ్మంటాడు. అది ఇప్పుడు ఆ రోజు ఆమె గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. ఏనే సర్వం అనుకున్న అట్ట ఎట్ట. ఏ మనిషి మీద నువ్వు ఆనుకోవటానికి ఆధారపడటానికి ఎవరి జీవితం ఈ భూమి మీద శాశ్వతమో కాదో. కొంతమంది తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎంతకాలం ఉంటారు? కొంతమంది పిల్లల మీద ఆధారపడతారు. నా కొడుకు అయ్యా, వాడి మీద మేము అందరం ఆధారపడుతున్నామయ్యా. ఎందుకు ఆ మాట అనాలి? వాళ్ళ మీద ఆధారపడటం ఏంటి? ఇక్కడ భక్తుడు అంటున్నాడు చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. దేవుడు ఆమెతో మాట్లాడాడంట, నా దైవ సేవకుని ద్వారా నేను మాట్లాడిస్తున్నాను. అది మాట్లాడింది ఆయన కాదు, నేనే మాట్లాడాను. నువ్వు ఇదే విధానంలో ఉంటే, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తిని లేకుండా నేను తీసేస్తానన్నాడంట. అదే జరిగిందని ఆమె నోటితో ఆమె ఒప్పుకొని చెప్పింది నాకు. దాని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి మీద ఎవరి మీద నువ్వు ఆధారపడకూడదు. మన ఆధారం ఎవరు చెప్పండి? ఆధారం నాకు తోడు నీడయున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము హల్లెలూయా. మన పాటలు వచ్చో లేదో కానీ ఈ పాటలు మాత్రం బాగా వచ్చినట్టున్నాయి మీకు. దాని స్తోత్రం కలుగునుగాక. సరే, మంచిది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు. ఆయన మీద ఆధారపడిన అన్నాని దేవుడు సిగ్గుపరిచాడా? 6 పిల్లల్ని ఇచ్చాడంటండి దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. ఆమేన్. ఎంతమంది పిల్లల్ని? 6 పిల్లల్ని. ఎవరు ధన్యులో తెలుసా?
మనుషుల మీద ఆధారపడక, మనుషుల మమతలపై మనసుంచుకొనక, ఆత్మలో కపటము లేక యెహోవాను నమ్మువాడే. ఎవరి మీద ఆధారపడతారు? ఎవరి మీద ఆధారపడతారు? ఇప్పుడు హన్నా భర్త మీద ఆధారపడింది, ప్రయోజనం లేదు. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడుతుంది. నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నన్ను ఆదుకోవాలయ్యా, ఈ గుండెల్లో ఉన్న శోకం పోవాలంటే నీవే నాకు దిక్కని ఏడిస్తే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను స్తోత్రం కలుగునగాక. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని మీద ఆధారపడండి. ఈ ఊరు వచ్చిన కొత్తలో నేను ఏదైనా వ్యాపారం చేసుకొని సేవ చేద్దామని అనుకున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు అన్నాడు, నిన్ను సేవకు పిలిచానా వ్యాపారానికి పిలిచానా అన్నాడు. సేవకే కదా, అటైతే వ్యాపారం మీద ఆధారపడతావే. నేనేమనుకున్నా అంటే బైబిల్ కవర్లో ఈ కీ చైన్స్ ఇట్లాంటి కొన్ని అమ్ముకుంటూ వచ్చే దాంట్లో సేవ చేద్దామనుకుంటే దేవుడు అంటున్నాడు, అది నా చిత్తం కాదు. నువ్వు చేయవలసింది చేయాలి, చేయవలసింది చేయాలి, నువ్వు నా మీద ఆనుకోవాలి అని చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు 15 రూపాయలతో వచ్చాను. నేను ఇదే ఊరు 15 50 రూపాయలతో వచ్చా. 35 రూపాయలు ఛార్జీకి అయిపోయినాయి. 15 రూపాయలు ఒక్క బైబిల్, ఒక జత బట్టలే. ఆయన మీద ఆధారపడటం నాకు నేర్పించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆధారపడినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆమేన్. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ సమయంలో మా అన్నయ్య నాకు ఆత్మీయ తండ్రి, ఒక 100 రూపాయలు అవసరమై ఫోన్ కాదు, ఎక్కడో కనపడితే అడిగి ఒక 100 రూపాయలు అన్న, కొంచెం అవసరం ఉంది, బాగా ఇబ్బందిగా ఉందంటే ఆయన ఒక స్ట్రాంగ్ మాట చెప్పాడు నాకు. అవసరమైతే నువ్వు రాయి పని చేసుకోపో అన్నాడు. నేను మాత్రం 1 రూపాయి నీకివ్వను, నేను నిన్ను రక్షించాను, నువ్వు నాకు ఇవ్వాలి, కానీ నేను మాత్రం నీకేమో రాయి పని చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాట, ఆయన కోపంతో అన్నాడో బాధతోన్నాడో తెలియదు, కానీ ఆ ఒక్క మాట నన్ను 250 రోజులు ప్రభు సన్నిధిలో కూర్చునేటట్టు చేసింది. 250 రోజులు 3 గంటల దాకా, ప్రతిరోజు 3-4 గంటల దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ అనుభవంలో చేయబెడితే దయ్యాలు పోవటం, రోగాలకు స్వస్థత కలగటం, ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరగటం. అప్పుడండి వాళ్ళు తెచ్చి ఉంగరాలు ఇవ్వటం, తర్వాత కట్ల డబ్బులు తెచ్చి ఇవ్వటం. దేవుడు అంటున్నాడు, నీవు వ్యాపారం మీద ఆధారపడితే పరిగేరుకునేవాడివి, నా మీద ఆధారపడితే హల్లెలూయా పనలు మోసుకొని వస్తున్నావు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. మనుషుల మీద ఆధారపడితే ఏంటిది? పరిగా. కానీ దేవుడి మీద ఆధారపడితే పనలు మోసుకునేటట్టు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో ఒక జరిగిన స్టోరీ చెప్పాలి. ఈ ఆదివారం పూట లేదా మధ్య రోజుల్లో దొడ్డి లేక స్నానం చేయటానికి ఏదో 2 చీరలు ఉంటే చుట్టూరు కట్టుకొని నా ప్రియమైన బిడ్డలారా స్నానాలు చేస్తుండేవాళ్ళు. నేనంటే అటో మగవాడిని కాబట్టి పోసుకునేవాడిని. కొంతమంది పాప ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆ దొడ్లోకి పోయేవాళ్ళు. కొంతమంది అట్లా ఎట్ట చూస్తుండేవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు. దాని స్తోత్రం ఎట్ట చూస్తున్నారు. అది గమనించి నేను ప్రార్థనలోకి వచ్చాను. ప్రభా నాయన, ఏదైనా కనీసం 4 రేకులన్నా స్తోత్రం అనుకున్నప్పుడు చర్చి పక్కన ఇల్లు గాలి తుఫాను వచ్చి కుప్పకూలిపోయింది, రేకుల ఇల్లు. ఆ రేకులన్నీ తెచ్చి అడ్డం పెట్టుకున్నా. పెద్దక్క గుర్తున్నట్టుంది. దేవుని స్తోత్రం. ఆ రేకులు అడ్డం పెట్టుకుంటే ఇటు నుండి ఒకడు వచ్చాడు. వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ రేకులన్నీ కింద పడితే ఎందుకు తీసి అడ్డం పెట్టుకున్నారు, మొత్తం తీసుకుని పోయాడు వేసినామలో. ఎట్టుందంటే
అంతకుముందు ఆ చీరలు కట్టుకున్నది అది పోయింది దొడ్డి, ఈ రేకులు. ఒక ఏరియాలో ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తుంటే ఇటు చౌడవరం అనే ఒక ప్రాంతం ఉంది, చౌడవరం. అక్కడ పోతురాజు అని ఒక అతను ఉండేవాడు. పోతురాజు వాళ్ళ భార్య పేరు కృప కట్టుకుంది. ఆయన అన్నాడు, అయ్యా నేను వచ్చినప్పుడు అక్కడ కొంచెం దొడ్డి ఏమి కనపడలేదు, మీరు ప్రార్థన చేపిస్తున్నారు, ఆ దొడ్డి నేను కట్టిస్తాను ఎంతైనా అన్నాడు. పోన్లే దేవుడు ఎట్టయినా కార్యం చేస్తున్నాడు అనుకున్నా. అన్నాడు కానీ పాపం అయ్యగారు నెలలు కాదు సంవత్సరాలు దాటిన మనోడు కట్టింది లేదు. దేవుని స్తోత్రం. కొంతమంది ఉత్తిత్తి ప్రమాణాలు చేస్తారు చూడండి, ఉత్తిత్తి వాగ్దానాలు ఎవరు చేయమాకండి. చేసే అంత దమ్ముంటేనే దేవుడి దగ్గర సేవకుల దగ్గర ఆ మాట చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఉత్తిత్తి మాట చెప్పాడు కానీ ఇక ఎట్ట అడుగుతామండి, నువ్వు వచ్చి దొడ్డు గట్టి అంటావా? ఈ వ్యక్తి మీద కూడా మన ఆధారపడటం ఏంటి? ఇదంటారు చూడండి, ఎంత బ్రతికి మురికాలలో చచ్చినట్టు వీడి మీద ఆధారపడటం ఏంటి? మరలా ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఒక ఆవిడ ఆమెకు భయంకరమైన దయ్యం పట్టింది. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ దయ్యం వదిలిపోయింది. 1500 రూపాయలు తెచ్చి ఇచ్చింది ఆమె. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత? 1500 తెచ్చిస్తే అప్పుడు ఎంత బ్రిక్స్? 5 రూపాయలు 3 రూపాయలు ఉండేది. ఇది 4 అంగుళాల బ్రిక్స్. ఈలోపు నా స్నేహితుడు ఒకడు ఈ దొనకొండ అవతల గంగ దొనకొండ ఏదో మొత్తం గజ్జిలకొండ ఆ ఏరియా నుండి వచ్చాడు ఒక అతను. అతను ఏం చేశాడంటే, నేను కూడా ఉన్నాను జర్మియా, ఒక మేస్త్రిని పిలువు, నేను అందిస్తూ ఉంటాను, వాడు అతను కడతాడని చెబితే ఆ సమయంలో మన నయోమి ఉందా లేదా ఇక్కడ అంకమరావు, దేవుని స్తోత్రం, ఈ కాలనీ వాళ్ళ నయోమి, వాళ్ళ ఆయన అంకమరావు కట్టాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక అది కూడా అప్పుడప్పుడు ఇక్కడ పెడితే బ్లాస్టింగ్కి క్రాకులు వచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు పైన కట్టింది ఎంతకాలం ఉంటుందండి? అప్పుడు మరలా ప్రభా 4 దొడ్లు కావాలయ్యని. ఈ రోజు వరకు కూడా అండి మనుషుల మీద ఆనుకున్నప్పుడు ఏది జరగల, దేవుని మీద ఆధారపడినప్పుడు అన్నీ దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. వెనక ముందైనా మీరు ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల మీద ఆధారపడ్డారా? జరగవు. దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక తర్వాత ఏం జరిగిందంటే, నేను నర్సాపేటలో పరిచర్య దైవ ప్రేరేపణ ప్రకారం ప్రారంభించాను. ఆ దైవ ప్రేరేపణ ప్రకారం ప్రారంభించి ఒకరోజు నేను నైట్ కోటం పెట్టి ఉదయాన్ని వస్తున్నప్పుడు ఒక తల్లిగారు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యి అన్నది. సరే, వాస్తవానికి మన చర్చికి రాదు కానీ అప్పుడప్పుడు కోటాలు పెడితే వస్తుంది. వాళ్ళకి ఏదో జరిగిందంటారు ప్రార్థన చేస్తే. ఆ ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించుకొని 20,000 రూపాయల కట్ట, ఒక ఉంగరం నాకు ఇచ్చింది ప్రార్థన చేసి. చప్పట్లు కొట్టి ఇక్కడికి చెప్పండి. హల్లెలూయా. అయ్యా ఒకరోజు మీరు 7వ తారీఖు హాఫ్ నైట్ పెట్టారు, నేను వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజు పెద్ద సమస్య ఒకటి పోయింది, మాకు ఒక కార్యం జరిగింది అయ్యా, ఇదిగయ్యా కృతజ్ఞతగా అనిచ్చింది. ఆ ఉంగరమును అమ్మి ఉంగరం అమ్మితే 22,000 వచ్చాయి. ఈ 20,000 మొత్తం ఎంత? 42,000కి అక్కడ 4 దొడ్లు కట్టా. చప్పట్లు కొట్టి ఇక్కడికి చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే కార్యాలు జరుగుతాయి కానీ మనుషుల మీద ఆధారపడితే జరుగుతాయా? అందరు లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేయండి. ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడితే మాకేం జరగవయ్యా, ఇదిగో ఈ రాత్రి నీ మీద ఆధారపడుతున్నామని ప్రభు మీద ఆధారపడండి. ప్రభువే మీకు ఆశ్రయము, ప్రభువే మీకు ఆధారం. బిడ్డ ధనం మీద ఆధారపడొద్దు, సౌందర్యం మీద ఆధారపడొద్దు, అందం మీద ఆధారపడొద్దు, నీతి మీద ఆధారపడొద్దు, సుబుద్ధి మీద ఆధారపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడు. భక్తుడు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచవు నాయన, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచవు, నిన్ను నమ్మిన వారిని విడవవు, నీ మీద ఆనుకున్న వారిని తల దించుకొనేవయ్యా.
నా ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా. నేను నీ మీద ఆనుకుంటున్నానయ్యా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా. మనుషుల మీద ఆధారపడక, మమతలపై మనసుంచుకొనక, నీ మీద ఆనుకొని జీవించే కృప నాకు దయచే. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. కృపగల తండ్రి వందనాలు, కృపగల దేవా వందనాలు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నా ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నా కొండ నీవే, కోట నీవే. స్తోత్రం 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హన్నా దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆమె అవసరతను తీర్చాడు దేవుడు. బిడ్డ, ఈరోజు దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. నిన్ను సిగ్గుపరచడు, నీ తలదించుకొనేవాడు. స్తోత్రం 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 స్తోత్ర. నా నిరీక్షణకు ఆధారమా, నా నిరీక్షణకు ఆధారమా, విశ్వసించితిని నీ బలమును, విడువక స్మరించదా. విశ్వసించితిని విడువక స్మరించదా. నీవు నా పక్షమై, నీవు నా తోడువై నడుచుచుండగా, నీవు నా నిలిచి ఉండగా, నీవు నా తోడువై నడుచుచుండగా, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే, భయము రాదులే, జయము నీవేలే, భయము జయము నీవేలే, భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే. స్తోత్రం. గ్లోరీ. భయము రాదులే, భయము రాదులే నాకు జయము నీవేలే. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో, దేవుని వైపు కన్నులెత్తు, దేవుని వైపు చేతులు చాపు. భయము రాదులే, భయము భయము రాదులే నాకు జయము నీవేలే, భయము రాదులే నాకు, భయము రాదులే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్వర్జన ప్రార్థన చే. ఆమేన్. స్తోత్రం స్తోత్రం.